IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటివి. ఎన్నికల్లో విజయం సాధించి మాకు మంత్రి పదవులు ఖాయం కాబోతున్నాయంటూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకైతే చంద్రబాబు గారు చేదు వార్తే చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజున విడుదల చేసినటువంటి కేబినెట్ మంత్రుల జాబితా చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు ఖాయమని ఆశించినటువంటి వారందరికీ కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కావాలనే సీనియర్ నేతలని పక్కన పెట్టేశారు. కొత్త వారికి కేబినెట్లో అవకాశం కల్పించారంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక ఈ జాబితా చూసిన తర్వాత నిరాశ చెందినటువంటి మంత్రి పదవులు ఖాయమని ఆశలు పెట్టుకుని జాబితాలో పేరు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూద్దాం. ముందుగా మంత్రుల స్థానాలకు సంబంధించి ఆశలు పెట్టుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చినటువంటి వారిలో ముందుగా వినిపిస్తున్నటువంటి పేరు బొచ్చే చౌదరి, గోరంట్ల బొచ్చే చౌదరి. ఈయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండరు కాబట్టి చంద్రబాబు గారు ఈసారి బొచ్చే చౌదరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల చివరి ఎన్నికలు అంటూ కూడా బొచ్చే చౌదరి చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం దాదాపుగా లేదు కాబట్టి ఈసారి మంత్రి పదవి దక్కుతుందంటూ బొచ్చే చౌదరి అయితే ఎదురు చూడడం జరిగింది. కానీ నిన్న విడుదల చేసినటువంటి కేబినెట్ మంత్రుల జాబితాలో బొచ్చే చౌదరి పేరు లేకపోవడంతో బొచ్చే చౌదరిని చంద్రబాబు గారు పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఇంకొక పేరు అయితే వినిపించింది, అయ్యన్న పాత్రుడి పేరు కూడా వినిపించింది. ఎన్నికల విజయం సాధించిన తర్వాత దాదాపుగా అయ్యన్న పాత్రుడికి ఆ టికెట్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. గత 5 ఏళ్ల నుంచి కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. వైసీపీ పార్టీకి ఎదురుడ్డి నిలిచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు విజయం సాధించినటువంటి అయ్యన్న పాత్రకి తనకు కూడా మంత్రి పదవి రాబోతున్నట్టు ఆయన కూడా ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. కానీ ఇప్పుడు మంత్రుల జాబితాలో ఈయన పేరు కూడా లేకపోవడంతో అయ్యన్న పాత్రకి కూడా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంకొక వ్యక్తి అనమాట ధూళిపాళ్ల నరేంద్ర. వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా ధూళిపాళ్ల నరేంద్ర మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈయనకి ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది కాబట్టి మంత్రి పదవి ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మంత్రుల జాబితాలో కూడా ధూళిపాళ్ల నరేంద్ర పేరు లేకపోవడంతో ఈయనకు కూడా షాకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇంకొక సీనియర్ నేత అనమాట మంత్రి పదవిని ఆశించినటువంటి వారిలో గంటా శ్రీనివాసరావు అనమాట. ఈయన టికెట్ విషయంలో మొన్న ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో చంద్రబాబుకి గంటా శ్రీనివాసరావుకి విభేదాలు వచ్చాయి. అయినా కూడా చంద్రబాబు గారు కొంత తగ్గి గంటా శ్రీనివాసరావు కోరుకున్నటువంటి స్థానానికే పంపించారు అనేటువంటి వార్తలు అయితే రావడం జరిగింది. ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకి కూడా మంత్రి పదవి ఖాయం అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి దాదాపుగా ఇవ్వబోతున్నారంటూ వార్తలు నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చక్కర్లు అయితే కొట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి మంత్రుల జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరునైతే చంద్రబాబు గారు చేర్చకపోవడంతో గంటా శ్రీనివాసరావును కూడా చంద్రబాబు గారు పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎరపతినేని శ్రీనివాసరావు, ఈయనకు కూడా మంత్రి పదవి ఖాయం అంటూ ఆశలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈయన పేరు కూడా లేదు. తర్వాత బోండా ఉమ్మ, ఈయనకి సంబంధించి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి బోండా ఉమ్మ పేరును చంద్రబాబు గారు పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇక్కడ బోండా ఉమ్మను కూడా చంద్రబాబు గారు పక్కన పెట్టడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ తూర్పు నుంచి వరుసగా 3 సార్లు గెలిచినటువంటి గద్దె రామ్మోహన్కి ఈసారి మంత్రి పదవి ఖాయమంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జాబితాలో గద్దె రామ్మోహన్ పేరు కూడా లేదు. తర్వాత నందమూరి బాలకృష్ణ, ఈయన వరుసగా హిందూపురం నుంచి 3 సార్లు గెలుస్తూ వచ్చారు కాబట్టి ఈసారి ఏమన్నా ఈయనకి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటూ చర్చ అయితే జరిగింది, వార్తలు అయితే వచ్చాయి. కానీ బాలకృష్ణ పేరు కూడా లేదు. తర్వాత పరిటాల సునీత, మహిళా కోటాకి సంబంధించి పరిటాల సునీతకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అని పరిటాల సునీత కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఈ పరిటాల సునీతను కూడా చంద్రబాబు గారు మొండి చేయి ఎదురు చూపించారని చెప్పుకోవచ్చు. తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఈయనకు కూడా మంత్రి పదవి అని ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈయన కూడా చంద్రబాబు గారు అవకాశం ఇవ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి సత్తెనపల్లి నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణకి మంత్రి పదవి అని ఈయన కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. కానీ ఈ జాబితాలో లేదనమాట. జీవి ఆంజనేయులు, ఈయనకు కూడా మంత్రి పదవి అనుకున్నారు కానీ లిస్టులో పేరైతే లేదు. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలిచినటువంటి ఈయనకి దాదాపుగా మంత్రి పదవి ఖాయం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున నెల్లూరులో ప్రచారం అయితే జరిగింది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా చంద్రబాబు గారు పక్కన పెట్టడం జరిగింది. తర్వాత రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి గెలిచారు. ఈయనకి భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఎవరు గెలలేనటువంటి మెజార్టీతో గెలిచారు కాబట్టి మంత్రి పదవి ఖాయం అంటూ ప్రచారం అయితే జరిగింది. పల్లా శ్రీనివాసరావుకు కూడా చంద్రబాబు గారు మంత్రి పదవి అవకాశాన్ని అయితే ఇవ్వలేదన్నమాట.
తర్వాత చింతమనేని ప్రభాకర్ ఈయన పేరు కూడా వినిపించింది అనమాట. కానీ చంద్రబాబు గారు మంత్రిగా అవకాశం కల్పించలేదు. తర్వాత రఘురామకృష్ణరాజు పేరు పెద్ద ఎత్తున కూడా వినిపించింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసెంబ్లీ స్పీకర్ కాకపోయినా సరే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వచ్చే పార్టీలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కానీ చంద్రబాబు గారి మంత్రుల జాబితాలో క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు రఘురామకృష్ణరాజుకు. తర్వాత మహిళా కోటాలో భూమా అఖిలప్రియ పేరు కూడా వినిపించింది. కానీ ఈయనను కూడా అఖిలప్రియను కూడా పక్కన పెట్టేయడం జరిగింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా కూడా చంద్రబాబు గారు అయితే పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు అయితే వచ్చాయి. కానీ ఈయన పేరు కూడా మంత్రుల జాబితాలో అయితే లేదు. తర్వాత బుద్ధా ప్రసాద్ అనమాట, అవినిగడ్డ నుంచి జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా వినిపించింది పెద్ద ఎత్తున. పార్టీకి చంద్రబాబు నాయుడుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంత్రిపై ఖాయం అంటూ వార్తలు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ తాజాగా విడుదల చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రుల్లో అయితే బుద్ధా ప్రసాద్ లేదనమాట. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తన యొక్క మంత్రి పదవి కూర్పు మీద పెద్ద ఎత్తున కసరత్తులు చేసినట్లుగా తెలుస్తుంది. సీనియర్ నేతలకు అయితే మొండి చేయి చూపించారని చెప్పుకోవచ్చు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏ శాఖలు మంత్రిగా ఎవరైతే వారి యొక్క సమర్థతను చూసి చంద్రబాబు గారు పాత వారికి అవకాశం కల్పించారంటూ పార్టీలో పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ఏదైతేనే మంత్రి పదవులు మాకు రాబోతున్నాయంటూ గత 5 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండి పార్టీ కోసం కష్టపడి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సీనియర్ నేతలకైతే చంద్రబాబు గారు నిరాశ మిగిల్చారని చెప్పుకోవచ్చు. ఇంకా కేవలం ఒకే ఒక మంత్రి స్థానం అయితే ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అసంతృప్తులు అయితే తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 10 కంటే ఎక్కువ మంది అసంతృప్తులు అయితే ఈ జాబితా చూసిన తర్వాత బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.